ఇదేంటోదినా, శుభమా అంటూ ఎలక్షన్ ప్రచారానికి బయలుదేరుతుంటే దేవుడి కోసం తెచ్చిన కొబ్బరికాయ కుళ్ళిపోయిందేంటి? మనుషుల మనసులు కుళ్ళిపోతే ప్రమాదం గాని కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏముందిలే అంజీ. కానీ అత్తయ్య, భయం జాగ్రత్త కోసం ఉండాలి బాలు. భవిష్యత్తు మీద భయం పెంచుకోకూడదు. అలా భయాన్ని పెంచుకుంటే వర్తమానానికి అర్థం లేకుండా పోతుంది. ఏం కాదులే, పదండి. ఓం భద్రకాళీ వీరభద్రస్వామినే నమో నమః. తచ్చంయోరా వ్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం. బాబు, కొబ్బరికాయ. పంతులు గారు, దేవుడి కోసం తెచ్చిన కొబ్బరికాయ కుళ్ళిపోయిందండి. భగవంతుడి కోసం ఎవరూ కుళ్ళిపోయిన కొబ్బరికాయలు తీసుకురారు కదా పంతులు గారు. మంచిగా ఉంటే కొబ్బరికాయ దేవుడి పాదాల దగ్గరుండేది. కుళ్ళిపోయింది కాబట్టే అక్కడుంది. పర్వాలేదు, మీరు పూజ కానివ్వండి. అలాగే అమ్మా. ఓం తచ్చంయోరా వ్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం. భగవంతుడా, ఎందుకోసం నేను ఎలక్షన్స్లో నిలబడ్డానో నీకు తెలుసు. లలిత ఎందుకు పోటీకి దిగిందో కూడా నీకు తెలుసు. ఎలక్షన్స్లో నన్ను గెలిపించమని నిన్నడగడానికి రాలేదు. జనాలకి ఎవరి వల్ల మంచి జరుగుతుందని నువ్వు భావిస్తే వాళ్ళని గెలిపించు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్లో మా అన్నపూర్ణత్తయ్య గెలిచేలాగా చూడు స్వామి. మా అన్నపూర్ణ వదినే గెలిచేలా చూడు స్వామి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం దర్శయామి. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామ వరానన ఓం నమీతి శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. అమ్మా, ఈ ఎలక్షన్స్లో మీరు గెలవాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ పూజ చేశాను. తప్పకుండా ఆయన ఆశీర్వాదం మీకుంటుంది. ఓం వాగర్థాయో సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అమ్మా, ఆయన ఆశీర్వాదం మీకు లభించిందమ్మా. నేను అన్నమాట ఫలిస్తుంది. తీసుకోండి. విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. మంచిది, విజయీ భవ. వెళ్ళిరండమ్మా. గాజులు గుర్తుగా గాజులు గుర్తుగా గాజులు గుర్తుగా గాజులు గుర్తుగా గాజులు గుర్తుగా మన ఓటు. లలిత, అన్నపూర్ణ ప్రచారానికి బయలుదేరినట్టుంది. ఏ, ఆవిడకి ప్రచారం చేసుకునే హక్కు ఉంది కదా. హక్కు ఎవరు లేదన్నారు బావా. చెల్లెమ్మా, ఏంటి చెల్లెమ్మా, ప్రచారాన్ని బయలుదేరావా? అవునన్నయ్య. ఏంటో చెల్లెమ్మా, నువ్వు ప్రచారం చేయడానికి ఎలక్షన్స్కి ఇచ్చిన టైం కాస్త దగ్గరికి వచ్చేసింది. చివరి రోజు ప్రచారానికి బయలుదేరితే ఏమవుతుందమ్మా? మరే అసలు ప్రచారానికే రాకుండా పోతే ప్రచారం చేయలేదు కాబట్టి ఓడిపోయారని చెప్పుకోవడానికైనా ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా అవసరమా? ఊరుకో అక్క, నిలబడిన తర్వాత ప్రయత్నం అంటూ చెయ్యాలి కదా. అన్నపూర్ణతో పాటు ఎవరున్నారు? లింగులింగుమంటూ ఇద్దరున్నారు. మరి లలిత పక్కన మనం అందరం లేము. ప్రాణాలు పణంగా పెట్టే
కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు గెలిచేది నువ్వే లలిత. అంతేగా మరి, కట్టుకున్నవాడే పక్కన లేడు. ఈరోజు మా అన్నపూర్ణ అత్తయ్య పక్కన తిరగడానికి మనుషులు లేకపోవచ్చు, కానీ ఆవిడ జనాల మనసుల్లో ఉంది, అది మర్చిపోకండి. జనం హృదయాల్లో ఉన్నవాళ్లే నాయకులవుతారు. జనాన్ని వెనకేసుకుని తిరిగినంత మాత్రాన ఎవ్వరూ నాయకులు కాలేరు. ఎవరు నాయకులవుతారో ఎవరు గెలుస్తారో రేపు కౌంటింగ్లో తెలుస్తుంది. మనం అనేసుకుంటే కాదు కదా.